వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం వరంగల్ అంటేనే ఎర్రబెల్లిల అండ్ కొండ ఫ్యామిలీ మధ్యలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్న ఫ్యాక్షన్ గొడవ అనండి, మీరు ఏ పేరైనా పెట్టండి, ఒక రైవలరీ అయితే ఉంది రెండు ఫ్యామిలీస్కి మధ్యలో. ఇది ఒక వ్యక్తిగతంగా ఫ్యామిలీ వైజ్ గొడవగా చూడాలా, లేకపోతే వెనక బీజేపీ వ్యూహం ఏమైనా ఉందా, మీ వెనక పనిచేస్తుందని ఆల్రెడీ కొన్ని టాక్స్ వినపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీలో నేను పోటీ చేసిన, భారతీయ జనతా పార్టీ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది, దాంట్లో తప్పు కాదు. కానీ ఆయనతో మాట్లాడించింది కూడా భారతీయ జనతా పార్టీనా? ఆయనే స్వయంగా ఒప్పుకున్నది, స్వయంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. మాట్లాడిందా అంటే ఒక మీటింగ్ లో ఆ ఫోర్స్ లో ఏదో ఒక మామూలుగా మాట్లాడిన మాటనే పట్టుకుని వేలాడడం ఎంతవరకు కరెక్ట్ అనే వాళ్ళకి ఏం చెప్తారు? సరే, అది తప్పాను. అదే నేను ఏదో సమయం సందర్భంగా ఉత్తగా మాట్లాడినా, దాన్ని ఖండించాలి కదా. ఖండించకుంటే ఏం మాట్లాడుతున్నాడు? ఎర్ర బల్లులు, ఇంట్లో ఆడోళ్ళు, ఇదా మంచి ఉన్న మనిషి ఉన్న మనిషి మాట్లాడేదేనా? ఆ తెలియకల్లోడు అయితే అరే నేనేదో మాటల సందర్భంగా ఉత్తగా మాట్లాడినా అని చెప్పాలి. అట్లా చెప్తే మీరు అట్లన్నా సపరేట్ కూకుంటుంది కదా. అట్లా కూడా చెప్పలేదు కదా, ఉల్టా ఇది మాట్లాడుతాడు కదా. ఈ రోజు వరకు కూడా ఆ మాట మాట్లాడుతాడా? అది దేవునికి భయపడం, బీసీ కార్డు ఆయన చేసేది. ఇప్పుడు ఫస్ట్ రాజశేఖర రెడ్డి బీసీనా, తర్వాత చంద్రశేఖరరావు గారు బీసీయా? బీసీ కార్డ్ అనేది చాలా హాట్ టాపిక్. మరి బీసీ కార్డు అంటాను. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు బీసీయా? మళ్ళీ బీసీలో నాడు వరంగల్ ఇద్దరి కార్పొరేటర్ల మీద అన్యాయమైన కేసులు, మహిళలను పంపించుడు, కేసులు పెట్టించుడు. లాస్ట్ ఇంకో మొన్న ఒక కార్పొరేటర్ మీద కేసు పెడితే ఇది అన్యాయం అని మొత్తం వరంగల్ అంతా అడ్డం తిరుగుతే అది కేసు కొట్టేసాడు. ఇట్లాంటివి చేసి బీసీలతోనే కాలు మొక్కించుకుంటాడు. మరి బీసీకి చేసేది ఏంటి? పోనీ డెవలప్మెంట్కు ఇష్యూ మీద నన్ను రమ్మంటావా? నేను వరంగల్ చౌరస్తాలు వచ్చి కూర్చుంటాను. డేట్ చెప్పు, ఏ డేట్ చెప్పినా నేను వచ్చి వరంగల్ చౌరస్తా. నిజంగా మీరు అనుకున్నట్టు ఆయన డెవలప్ చేసినా, నేను బాగా చేసినా, బీసీలకు చేసినా, ఇది చేసినా అంటే రమ్మను, చర్చకు రమ్మను. అది వేరు కానీ రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఈ పిచ్చి పిచ్చి మాటలు ఏంటి సార్? ఓకే ప్రదీప్ రావు గారు, అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా నిజంగా అంత చర్చ జరిగి అంత చర్య తీసుకుని బర్తరఫ్ వేట్ పడించండి, అక్కడి నుంచి ప్రదీప్ రావు గారు మళ్ళీ తిరిగి పోటీ చేయడాలు, లేకపోతే ప్రదీప్ రావు గారు ఫోకస్ లోకి రావడానికి చేస్తున్నటువంటి విషయంగా కనిపిస్తోంది. అంటే మీరు ఏమంటారు? ఇప్పుడు నేను పోటీ చేస్తా అంటే మా పార్టీ కూడా టికెట్ ఇవ్వాలి కదా. ఇవ్వాలి, అవును. మరి నా సొంతం చేతులు లేదు కదా. అవును. అప్పుడు పార్టీ ఎట్లా నిర్ణయిస్తే అట్లా. మా భారతీయ జనతా పార్టీ ఏది నిర్ణయం చేస్తే గదే. నేను నిలబడంగానే అనుకోగానే అయ్యే పని కాదు కదా. పార్టీకి కూడా నచ్చి ఈయన సమర్థుడు, ఈయనకే మళ్ళీ టికెట్ ఇవ్వాలనుకుంటే ఇస్తే నిలబడతా. ఓకే, అంటే వద్దు పార్టీ ఇంకోలం కావాలనుకుంటే అప్పుడు మేము చేసేది కూడా ఏం లేదు. ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రదీప్ రావు గారికి చాలా పట్టుంది, గతంలో పోటీ చేశారు. సో ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి తిరిగే నేతగా ప్రజల అభిమానం చూరగొన్న ప్రదీప్ రావు గారు ఆ ధైర్యంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? నేను ఇప్పటి వరకు కూడా అక్కడ వరంగల్ ఉన్న ప్రజలకు నా సొంత డబ్బులో నేను రూపాయి సంపాదిస్తే పావులో ఖర్చు పెడుతున్నాను. నాకేం ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు కాదు. నేను సొంత కష్టంతో సంపాదించిన, నేను రూపాయి సంపాదిస్తే ఇప్పటికి కూడా పావులా ప్రజలకు ఖర్చు పెట్టుకుంటా. గత 20 సంవత్సరాల కాంచి నేను గెలిచినా ఓడినా అని అనకుంటా, నన్ను ఓడగొట్టినా గెలిచినా అని ప్రజల మధ్యనే ఉంటాను. ప్రజలకు ఉంటే గెలిపిస్తారు, లేదు అనుకుంటే తప్పుడే కూకుంటారు. దానికి నేనేమనలేదు. మన ఓడగొట్టినంత మాత్రం డిఫరెంట్ ఉంటుంది, ప్రజల తీర్పును బట్టి ఉంటుంది. ఒక్కోసారి పార్టీలు కలిసి రావు. అవును సార్. అట్లా ఒకసారి మేము చిరం ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినాం, అప్పుడు తెలంగాణలో అనుకూలం లేదు. మొన్న భారతీయ జనతా పార్టీ నుంచి చేసినాం. ముస్లింస్, ఎస్సీలు మా దగ్గర ఎక్కువ ఉండే. ఎస్సీలు అంటే క్రిస్టియన్స్. అట్లా వాళ్ళు వేయలేకపోయినారు. అంత మాత్రాన మేమేం వాళ్ళని తప్పు పడతాను. నేను ఇచ్చే పావులలో వాళ్ళకు కూడా ఇప్పటి ఈ రోజు కూడా ముస్లింస్కు, క్రిస్టీలో నాకు ఓట్లు వేయలేదని నేను ఎన్నడూ కక్ష కట్టలే. వాళ్ళకు కూడా చేస్తూనే ఉన్నా. మా వరంగల్ దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటికి 400 బండ్లు ఇచ్చాను నేను రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకుంటోళ్ళకు. మీరు చేసే నాకు చాతరైన సాయం.
వాళ్ళ ఇంట్లో ఈ పని ఉన్నది, మాకు ఈ ఇబ్బంది అవుతుంది అంటే నేను మొత్తం చేయకపోయినా ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేసుకుంటూ తెలుసు అవన్నీ. అందులో నేను కుల మతాలు నేను చూస్తాను లేను, ఓకే. కానీ మాకు కలిసి రాలే, వాళ్ళకి కలిసి వచ్చింది. కలిసి వచ్చినందుకు ఇంకో 10 మందికి సాయం చేయాలి, కానీ వాళ్ళు అవపడకుండా దొరకకుండా తిరుగుతే అది వాళ్ళకే మంచిది కాదు కదా. దాని మీద చర్చ మళ్ళీ రెండోసారి. అవునులేండి. అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ మధ్యలో ఉన్నటువంటి ఒక వార్ని తీసుకొచ్చి ఫ్యామిలీస్ లో మాకేం వారు అలాంటివి ఏం లేవు, ఏం పర్సనల్ రాజకీయంగా గొడవ కానీ అంతే. అదే పోనీ పొలిటికల్ గానే ఎప్పటి నుంచో ఒకళ్ళకొకళ్ళు ఉన్నటువంటి రైవలరీ ఇప్పుడు ఇది ప్రజా సమస్య, అంటే ప్రజా సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు అనేది వినపడుతుంది. ప్రజల సమస్య. నేను 70 కోట్లు ఖర్చు పెట్టినా ప్రజల సమస్య నా సమస్య. ప్రజాస్వామ్యం కింద మరి ఇంత బ్లాక్ మనీ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఈ ప్రభుత్వంలో ఉండే అర్హత లేదని కొట్లాడతాను, నేను ప్రజల తరఫున కొట్లాడతాను. ఇది నా సమస్య కాదు, ప్రదీప్ రావుకి ఏం సమస్య అండి? ఆయన 70 కోట్లు పెట్టుకుంటే 100 కోట్లు నువ్వు ట్యాక్స్ కట్టి బరాబర్ లెక్క ప్రకారం పెట్టుకుంటే చూపించు, గొడవే ఉండదు. గొడవే ఉండదు. నేను ఎందుకు వద్దంట? ఓకే. అండ్ ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇష్యూలో, మీరు వెళ్ళి ఆ అఫిడవిట్ ఇచ్చినటువంటి ఇష్యూలో ఓవరాల్గా అంటే 3 పార్టీలు, ప్రధాన పార్టీలు, మీకు తెలియదు కాదు. సో ఈ 3 పార్టీల్లో ఎవరికి మేలు, అంటే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, లేదా పెట్టపోరు పెళ్లి తీర్చిందని సామెత, అలా ఏమైనా మధ్యలో వేరే పార్టీ ఏమైనా వచ్చి, అంటే ఈ 3 పార్టీల్లోనే మీకు తెలియదు కాదు, ఏమైనా జరగబోతుందా? ఏమైనా ప్రజలల్లా రేపు ఓళ్ళ అదేదన్నా అయ్యి ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పే, మేమేం కాదంటాం కదా. ప్రదీప్ రావే కంపల్సరీ గెలుతాడు, భారతీయ జనతా పార్టీ గెలుతుందని నేను అంటానులే. వాళ్ళ ప్రజలు ఆదరించి మమ్మల్ని గెలిపిస్తే గెలిచింది ఉంటాం, లేకపోయినా ఇదే కంటిన్యూషన్ ఉంటుంది. కానీ తప్పు చేసిన తప్పు అయితే అనాలన్నా అవుతా? నేను అదే మాట్లాడతాను తప్ప వేరే ఇష్యూ మాట్లాడతాను లేను. రేపు ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పే. ఓకే, దానికి ఏం నేను ప్రజలను తప్పు పడతాను. ఎన్నికల కమిషన్ ఇవన్నీ